ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఏం చెప్పాను నేను? వంట చేయమని చెప్పానా లేకపోతే అక్కడ పొయ్యి దగ్గర నుంచొని ఇలా దిష్టి తీయమన్నా నా గరిట పెట్టి? నేను ముందు వంట చెయ్యి, నాకు పని కూర్చుంటాను నేను. ఇంకా నువ్వైతే మాత్రం ముందు ఆ దిష్టి తీయడాన్ని మానేసి ఆ ఫోన్ పక్కన పడేసి ముందు వంట సంగతి చూడు. అర్థమైందా నీకు? ఓ ఫోన్ ఎట్టుకునే ఉంటావు ఎంతసేపు. చూడమ్మా ఎంత క్లారిటీగా వస్తుందో, అసలు చాలా బాగా వస్తుంది. వండర్ఫుల్. నా రీల్స్ అన్ని కూడా బాగా ఫైట్ అవుతాయి, బాగా వ్యూస్ వస్తాయి కూడా. చాలా బాగుందమ్మా. వ్యూస్ సంగతి ఉంటే తర్వాత చూద్దాం గాని, ఫస్ట్ అయితే కనుక వ్యూస్ వైరల్ అవడం అవన్నీ పక్కన పెట్టేయ తల్లి. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే ఆ పక్కన కందిపప్పు నానబెట్టాను, అది కడిగేసి పొయ్యి మీద వెయ్యి. పొయ్యి మీద పడేస్తే పప్పుసారి కట్టాను. నువ్వు ఫోన్ కనుక పక్కన ఎట్లేదు అనుకో, ఆ పప్పుసారిలో ముంచేస్తాను నీ ఫోన్ ఎత్తింది. అర్థమైందా? చెప్పింది చేసేసి ఫస్ట్ అయితే పప్పు కడిగి గ్యాస్ మీద పెట్టండి. అర్థమైందా? పప్పుసారి కాయాల. అమ్మా ఇది కుకింగ్ కిన్ కాంటెస్ట్ కి పెట్టాను నేను. చూడు నీకు బోల్డ్ వ్యూస్ వస్తాయి తెలుసా. ఇందులోని వ్యూస్ వచ్చిన చాలా బాగా వస్తాయి అనమాట వ్యూస్. కుకింగ్ క్వీన్ కాంటెస్ట్ అమ్మా. నన్ను ఏడిపించుకున్నాను. ఏంటి ఇది 2000 రూపాయల? ఏముంది అసలు అనేది? ఉతికేరేసిన గుడ్లా ఉంది, పాత గుడ్లా ఉంది. ఇది 2000 ఎందుకు? మన పెట్టులోని ఎప్పుడే పాత పరదాలు ఉన్నాయి, అవి కుట్టించుకో డ్రెస్ల కింద. ఎందుకంటే ఇది 2000 రూపాయల? మరి పిచ్చదల్లా ఉన్నావే నువ్వు. 2000 రూపాయలు పెట్టిది ఎవడైనా కొంటాడు అసలనే? పాత గుడ్లా ఉంది ఇది. వెళ్ళి ఆ పాత పరదాలు ఉన్నాయి సెల్ఫ్ లోని, అవి అక్కడ సెల్ఫ్ లో పెట్టాను. అవి శుభ్రంగా తెచ్చుకొని శుభ్రంగా 2 డ్రెస్సులు ఫుల్ కుట్టించుకో. వెనక పెట్టి రిటర్న్ పెట్టి. అమ్మా ఇది ఇందులో చూడు 2000 రూపీస్ కి ఆఫర్ ఇస్తున్నాడు, 50% ఆఫర్ ఇస్తున్నాడు. సో నేనైతే డ్రెస్ ఆర్డర్ పెట్టైనా 2000 50% ఆఫర్ కూడా ఇస్తున్నాడు కదా. సో ఆఫర్ ఇస్తున్నాడు కాబట్టి పెట్టేస్తాను. బ్రాండెడ్ ఫ్యాషన్ అమ్మా, నీకు తెలీదు. అందరు ఇలాగే వాడుతున్నారు. ఇది బ్రాండెడ్ కాబట్టే కాస్ట్. ఈ బ్రాండెడ్ ఫ్యాషన్ అని చెప్తున్నాను కదా, నీకు అర్థం కాదు. చెప్తే వినవు, చంపుతావు అని. బ్రాండెడ్ అని అవును, కొత్త బట్టలు ఇస్త్రీ చేస్తే మార్కలు పడిపోయి అని చెప్పేసి గొడవ చేస్తావు. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని అదో ఫ్యాషను అంటావు. ఏంటో నాకు అర్థం కాదు అసలు. ముందెళ్ళి ఆ సామానం కడిగి వెళ్ళి తర్వాత సంగతి ఉంటే తర్వాత చూద్దాం గాని. వెళ్ళి సామానం వేసాను, ముందు ఆ సామానంతో అది కూడా ఒక ఫ్యాషనే అనుకో. అలా అనుకుంటేనే చేయగలవు. అమ్మా ఏం చేస్తున్నావు? నా ఫోన్ పట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏం చేస్తున్నావు అర్థం కావట్లా. ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు నా ఫోన్ లో? ఏమోనే, పొద్దున్న నువ్వు ఫోన్ లో ఏదో నొక్కుతుంటే చూసి నేను కూడా ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఏం పెట్టావమ్మా ఇందులో? నా పరువు ఏం తీసేయలేదు కదా. ఇందులో ఏం పెట్టేస్తావు? ఆల్రెడీ 10,000 మంది చూసేశారు దీన్ని. ఏం పెట్టావు ఇందులో? ఏం పెట్టావు అసలు ఇందులో? ఆల్రెడీ 10,000 మంది చూసేశారు ఇందులో. ఆ పరువుగా తీసేసావా? చూసావా నువ్వు? మేకప్ వేసుకోకుండా మేకప్ వేసుకొని ఎన్నో వీడియోస్ పెడతావు, నీకు 10 వ్యూస్ కూడా రావట్లేదు. నేను చూసావా? నీకు అసలు మేకప్ లేకుండా పెట్టాను, 10,000 మంది చూసారు. అదే మరి రియాలిటీ అంటే. ఏదైనా రియాలిటీ చెయ్యాలి, మరి రియల్ గా ఉంటే వ్యూస్ అయ్యే వస్తాయి. అర్థమైందా? అది మేకప్ లేకుండా చేసిన దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూసావా? అదే రియాలిటీ. ఏం పెట్టేసావమ్మా ఇందులో? అందరూ చూసి నవ్వుతున్నారు, నా పరువు అంతా పోయింది. ఇంక రేపు నుంచి నేను అసలు ఇంకా సోషల్ మీడియాలో అసలు మొహం కూడా చూపించక్కర్లేదు. అందరు నవ్వుతున్నారమ్మా, 10,000 మంది చూసేశారు. నేనేం చెయ్యాలి అసలు? రేపు నుంచి అసలు సోషల్ మీడియాలో నా మొహం చూపించాలా నేను? నేను ఏం చేసావు అసలు నువ్వు? పర్లేదులే, నువ్వేమి అంత కష్టపడిపోయి బాధపడిపోకు. ఎందుకో తెలుసా? రేపొద్దు నువ్వు ఇల్లు తుడుతావు కదా, ఇలా ఊడుతా ఉంటావు కదా, అప్పుడు వీడియో తీసి ఇంకోటి అప్లోడ్ చేస్తాను.
అప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తాయి తెలుసా నీకు, లక్షల్లోనే వస్తాయి వ్యూస్. సరేనా, రేపైతే ఊడ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా లక్షల్లోనే వస్తాయి వ్యూస్, లక్షల్లోనే. రేపు అయ్యో కర్మ రేపు నుంచి ఆ సోషల్ మీడియాలో మొహం కూడా చూపించక్కర్లేదు. నువ్వు చేసిన పని అలా ఉంది. రేపు నుంచి అసలు సోషల్ మీడియాలో మొహం చూపించాలా నేను? కర్మ నా కర్మ. ఏంటమ్మా నువ్వు చేసిన పని?